మేడం మీ పేరు? నా పేరు సరిత. సరిత గారు ఎక్కడి నుంచి? లంగరౌజ్. లంగరౌజ్ నుంచి. సో చెప్పండి మేడం, బోనాలు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాము. మొదటి వారం ఆషాఢంలో వచ్చే మొదటి వారము మా కుమ్మరోళ్ళ బోనాలే. ఫస్ట్ అమ్మవారు మాకు ఇచ్చిన వరం అది. ఫస్ట్ మా బోనాలు ఎక్కిన తర్వాతనే ఎక్కడైనా బోనాలు స్టార్ట్ చేయడము. ఫస్ట్ ఇక్కడే గోల్కొండ, మళ్ళీ లాస్ట్ బోనాలు కూడా గోల్కొండలోనే. ఇది అమ్మవారు మాకు ఇచ్చిన చాలా వరం అనమాట. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కుమ్మరోలుగా పుట్టినందుకు మీరు చాలా గర్వంగా ఫీల్? చాలా శాలివాహన, జై శాలివాహన. ఇప్పుడు మట్టి కుండలోనే బోనం ఇవ్వాలని చెప్తున్నారు, ఎందుకు? మట్టి కుండనే శ్రేష్టం అండి. మట్టి కుండని మించింది లేదు. ఎందులో చేసినా దానికి ప్రాధాన్యత లేదు. మట్టి కుండనే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టినా మట్టి కుండలోనే పెడితేనే మనకి చాలా విలువ అనేది. అంటే ఎందుకు మట్టి కుండ ఒక్కటే అమ్మవారికి ప్రత్యేకత ఎందుకు? అంటే కుండను తయారు చేసిన తర్వాత అన్నీ కలిపిన తర్వాత కాలుస్తాం కదా, కాల్చిన తర్వాత పవిత్రత అనేది ఏర్పడుతుంది. మీరు మిగతా ఏ వస్తువు అయినా తీసుకోండి, దాన్ని కాల్చే ప్రసక్తి ఉండదు. వాళ్ళు అట్నే తయారు చేస్తారు. రాగి, ఇత్తడి, రాతండి ఇవి ఏవి తీసుకొచ్చినా ఈ ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి కూడా, పూరి జగన్నాథ స్వామి కూడా అందరికీ మట్టి దాంట్లోనే పెడతారు. అదే మట్టిదే పవిత్రత, మట్టిదే శ్రేయస్కరం. సో చెప్పండి సార్, ఇప్పుడు బోనాలు ప్రతి వారం ఇక్కడ జరుగుతాయి. అది ఈ సంవత్సరంలో మొదటి వారం కదా ఇది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటి వారంలో ఈ ఫెస్టివల్ ఎలా జరగడం? ఈ మొదటి వారంలో జరగాలి, బ్రహ్మాండంగా జరగాలి, అందరి ఆరోగ్యంగా ఉండాలని. యాక్చువల్ బోనాల పండుగ ఏంటంటే ప్రతిసారి అమ్మవారిని ఎందుకు కొలిస్తే ఆషాఢ మాసంలో కలరా, గతరా ఇలాంటివి గతంలో వస్తుండే, అలాంటి ఏవి రావద్దని ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారిని మొక్కినాకనే వేరే పండుగలన్నీ చేస్తుంటే అదే ఆనవాయితీగా అదే పండుగలు చేస్తున్నాం మనం. సో ఎన్ని రోజులు జరుగుతుంది ఈ బోనాలు? ఈ ఆషాఢ మాసం మొత్తం హైదరాబాద్లో జరుగుతుంది, తర్వాత ఊర్లలో శ్రావణ మాసంలో జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు బోనాలు చివరి తేదీ ఎప్పుడు? 28. సో ఇప్పుడు ప్రతి సోమవారం భవిష్యవాణి జరుగుతుందని చెప్తారు. సో భవిష్యవాణి గురించి మీకేం తెలుసు? భవిష్యవాణి అయితే సికింద్రాబాద్లో మాంకాలమ్మ బోనాలు 21 నాడు ఉంది. తెల్లారి మళ్ళీ భవిష్యవాణి ఉంటుంది. అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఆనవాయితీ ప్రకారం జరుగుతూ ఉంటుంది. మేడం చెప్పండి మీ పేరు? భవ్యశ్రీ. ఓకే, భవ్యశ్రీ గారు ఎక్కడి నుంచి? కర్మన్గఢ్. కర్మన్గఢ్. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అంటే మొదటి వారం? ఫస్ట్ వీకే వస్తుంటాం. కాకపోతే బోనం ఎత్తుకోవడం ఇదే ఫస్ట్ వీక్, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఎలా అనిపించింది బోనం ఎత్తుకుని ఇన్ని మెట్లు ఎక్కుని అమ్మవారి దర్శనం? బోనం ఎత్తుకుని ఇన్ని మెట్లు ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఫస్ట్ కష్టం అనిపించలేదా? లేదు, అమ్మవారిని మొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అమ్మవారి అనుగ్రహం అంటే ఇది కాదు. ఓకే మేడం మీ పేరు? రిషిత. ఎక్కడి నుంచి? అత్తాపూర్ నుండి. అత్తాపూర్ నుంచి. చెప్పండి బోనాల గురించి, ఇక్కడ మీరు ఏం చేశారు అసలు ఈరోజు పూజ కార్యక్రమం? మేము కూడా బోనాలు ఎత్తుకున్నాము. అంటే మేము సంఘం నుండి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ కుమ్మరి వాళ్ళదే ఎక్కుతుంది. సో మేము అందరే వచ్చాము కుమ్మరి సంఘం నుండి. బోనాల్లో ఏం చేస్తారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. అమ్మవారికి నైవేద్యం తలపైన మూసుకొని వెళ్ళి పైన సమర్పిస్తాము. అంటే ఈ బోనం మనం సమర్పిస్తాం కదా, బోనం ఎందుకు సమర్పిస్తాం దాని గురించి ఏమైనా తెలుసా? ఎందుకంటే మన ముక్కుని తీర్చుకోవడానికి, మనం అనుకున్నది అవ్వడానికి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం మనం. ఓకే మేడం మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు మీరు ఎక్కడ? అత్తాపూర్ కుమ్మరి సంఘం నుండి వచ్చి. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము లాస్ట్ 2 years నుండి వస్తాం. 2 సంవత్సరాల నుంచి. సో చెప్పండి మేడం, బోనాల గురించి మొదటి రోజు నుంచి చివరి వరకు కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా. బోనాలు అందరూ చేస్తారు, కాకపోతే కుమ్మర్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కుమ్మరి వాళ్ళు చేసిన బోనమే ఫస్ట్ ప్రాధాన్యంగా ఉంటుంది. అమ్మవారికి అదే ఇష్టం. మనం ఎంత కాస్ట్లీ బిందెలో చేసినా, వెండి బిందెలో చేసినా సరే కుమ్మరి వాళ్ళ కుండలో చేసింది అమ్మవారికి ఇష్టం. సో మట్టి కుండలే ఆమెకు ప్రత్యేకత. అందుకు మొదటి వారం కుమ్మరి వాళ్ళు మట్టి కుండలోనే చేస్తారు. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్ మీ పేరు? సంజయ్ కుమార్. సంజయ్ కుమార్, హీరో నేమ్, హీరోలాగానే ఉన్నారు సార్. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది బోనాలు వచ్చారు మొదటి వారం, పూజా కార్యక్రమాలు కానీ జనాలు కానీ? చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. ఇట్ ఈస్ ఫంటాస్టిక్. అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చినారు. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ. సో మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఎక్కడ? స్కై ఐస్ కంపెనీలో. ఓకే. సో మీరు బోనాలకు వచ్చే ముందు రెడీ చేసుకుంటారు కదా స్టఫ్ మొత్తం, ఇలా ఈ మట్టి కుండలు కానీ ట్రెడిషనల్ వేర్ కానీ థింగ్స్ కానీ ఇవన్నీ చెప్పి. సో మీకు ఇవన్నీ తెలియడానికి ఎవరో ఒక పర్సన్ ఉంటారు కదా ముందు, మీ పెద్దమ్మ గారు, అమ్మమ్మ గారు, నానమ్మ గారు అని చెప్పి. సో మీకు ఇవన్నీ తెలియడానికి కారణం ఎవరు? మా వైఫ్. యాక్చువల్లీ షీ నోస్ ఎవ్రీథింగ్. ఎవరు? సో సో మేడం గారు ఏమవుతారండి? వైఫ్. మీ భార్య గారు. మేడం చెప్పండి మేడం మీ పేరు? దివ్య.
దివ్య గారు చెప్పండి, బోనాల గురించి మీకే బాగా తెలుసు అని చెప్తున్నారు. సో సంజయ్ కుమార్ గారు, సో బోనాల గురించి మీకేం తెలుసో మా ప్రేక్షకులు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు తెలియని వాళ్ళ కోసం. నాకు మా మమ్మీ ఫస్ట్ చెప్పిన స్టోరీ అయితే ఇది. లైక్ మన పాతకాలంలో ఇట్లా డిసీజెస్ వస్తుండే, ఇట్లా వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల, డిసీజెస్ రావడం వల్ల ఇట్లా అమ్మవారికి మొక్కుకొని ఇట్లా బోనం సమర్పిస్తాము అని. బోనం సమర్పించి మొత్తం ఫుడ్ ఒక దగ్గర వేసినప్పుడు ఆ ఈగలు అవన్నీ ఏమేమి ఉంటాయి కదా అన్నీ ఈడికి వచ్చి జమ అవుతాయి. ఆ జమ అయినాక మొత్తం నైట్ అంతా అహోబలి అని తిప్పి ఊరి పొలిమేరలో చల్లుతారు. అప్పుడు ఆ డిసీజెస్ అంతా అట్లనే పోతాయి ఊరు అవతలకి అని అదొక నమ్మకం. అట్లా ఓకే, బోనాలకి అది ఒక ప్రత్యేకత అంటారు. ఓకే, బోనాల స్టోరీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా థ్యాంక్స్ అండి.